మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలని హామీ ఇచ్చాం మనం. ఈ పథకాలన్నీ కూడా అమలు జరగడం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అనే ఉద్దేశంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఓన్లీ మహిళల్ని ఎందుకు పిలిచారండి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే డ్వాక్రా సంఘాలుగా మనం ఏర్పడి గ్రూపుల్లో డబ్బులు దాచుకొని ఏదైనా అవసరమైతే ఆ గ్రూప్స్ నుంచి మనం డబ్బులు వాడుకుంటూ రుణాలు తీసుకొని మన యొక్క వ్యక్తిగత పర్సనల్గా అన్నిటినీ కూడా వాడుకోవడానికి ఈ యొక్క డ్వాక్రా సంఘాలు మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. ఈ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే. ఆయన దయ వల్ల ఈరోజు డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. మనమందరం కూడా ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ. అదేవిధంగా ఈరోజు సూపర్ 6లో మొట్టమొదటిగా ఫస్ట్ సంతకమే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన సంతకం చేయడం జరిగింది. దాని నోటిఫికేషన్ ఇచ్చాం. ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయింది. చాలా మంది కూడా ఎగ్జామ్ పాస్ అయినారు. చాలా మంది కూడా ఉద్యోగాలు పొందారు. ఇక రెండోది తల్లికి వందన పథకం. గతంలో చూస్తే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పారు అమ్మ ఒడి. కానీ ఒక సంవత్సరం 14,000, ఒక సంవత్సరం 13,000, ఇంకో సంవత్సరం 14,000, ఇంకో సంవత్సరం వదిలేశారు. గత 5 సంవత్సరాల వారి పరిపాలన. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్లో మేము జమ చేస్తామని చెప్పినారు. అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి బిడ్డకి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరి 15,000 అన్నారు కదా, 13,000 అంటున్నారు ఏంటి మేడం అంటే దానికి కూడా చెప్తాను. మన పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి ఏం చేయాలి? పిల్లలు చదువుకుంటారా? స్కూల్ శుభ్రాలు చేసుకుంటారా? బాత్రూమ్ శుభ్రాలు చేసుకుంటారా? అది కాదు కదా. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి అంటే అక్కడ మేనేజ్మెంట్ నిమిత్తం స్వీపర్లని, వంట కుక్కులని అవసరం ఉంటుంది. వాళ్ళకి జీతాల రూపంలో ఈ 2,000 రూపాయలు ప్రతి బిడ్డ నుంచి కట్ చేసి కలెక్టర్ గారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఆ డబ్బులు అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కి జీతం రూపంలో ఈ 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్నదాత సుఖీభవ. మొన్నే గత నెలలో 2వ తారీఖున మనము రైతుల అకౌంట్లో మొదటి విడతగా 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. గతంలో హామీ ఇచ్చారు వాళ్ళు కూడా, రైతు భరోసా అంతించామని. కానీ ఇచ్చింది ఎంత? అది కూడా మీ అందరికీ తెలుసు. కానీ మనం అట్లా కాదు. కేంద్రము రాష్ట్రము రెండు కలిపి 7,000 రూపాయలు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే తదుపరి అదంతా ప్రాసెస్ జరిగించి వాళ్ళు పడని వారికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పండి వాళ్ళకి కూడా గ్రీవెన్స్ చాలా తీసుకుంటా ఉన్నారు సచివాలయాల్లో. కాబట్టి ఆ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి కలిసినట్లయితే గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే పడని మీ బిడ్డలకు కూడా డబ్బులు పడతాయి. అదే విధంగా దీపం పథకం. చంద్రబాబు నాయుడు గారంట చదువుకొని చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారంట పొయ్యి ఊదుతూ పాపం దగ్గు కళ్ళలో నీళ్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ చూసి, మా అమ్మ ఎంత బాధపడుతోంది, నాకు కడుపు నిండా అన్నం పెట్టడానికి మా అమ్మ పుల్లల పొయ్యిలో వండి ఆ పొగని పీల్చి అనారోగ్యానికి గురైతా ఉందని ఆలోచించి మనకి గ్యాస్ కనెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. ఆయన అనుకోవచ్చు కదా, ఈ గ్యాస్ కనెక్షన్ అనేది మా అమ్మకు ఒక్కదానికే, లేకపోతే నా ఇంటికే నేను పెట్టుకుంటే సరిపోతా అనుకోవచ్చు కదా. కానీ అట్లా అనుకోలేదు. ప్రతి మహిళ కూడా ఇట్లాగే బాధపడతా ఉంది.
పుల్లల పొయ్యిలో ఇబ్బంది పడతా ఉంది, ఆ పొగ పీల్చి అనారోగ్యాన్ని బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంటికి గ్యాస్ కనెక్షన్, గ్యాస్ పొయ్యి ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే. అట్టి రీతిగా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే పెన్షన్ మీరు చూశారు, గత 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి 250 చేసుకుంటూ 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మనము 1000 రూపాయలు పెంచాం. ఆలోచించాలి ఒకసారి. ప్రజల కోసం, పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు? ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి ద్రోహి ఎవరు అనేది కూడా మీరు ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. చాలా గ్రామాలకు వెళ్తే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్నా సరే గత ప్రభుత్వంలో నా పెన్షన్ తీసేశారమ్మా. ఒక కాన్వెంట్ బేసిక్ ఉద్యోగం చేస్తా ఉంది నా కూతురు కొడుకు, 10,000 జీతం, అది ప్రైవేట్ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వంలో నా కార్డులో నా కూతురు నా బిడ్డ ఉన్నారని ఆ 10,000 జీతం నాకేదో వస్తుందని నాకు పెన్షన్ తీసేశారు. నాకు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు. నాకు ఏదో వ్యవసాయ నిమిత్తం ఒక 5 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఏ పంట పండదు, ఏదో కాలం గడుపుతున్నటువంటి నాకు ఈ 5 ఎకరాల పట్ట భూమి ఉందని చెప్పి నా పెన్షన్ తీసేశారు. ఇలాంటి చాలా మంది ఎలక్షన్ టైంలో వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలుగా బాధపడినటువంటి సంగతులు. అలాంటి వారికి కూడా త్వరలోనే లాగిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే ప్రతి సచివాలయంలో లాగిన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ పరిధిలో, మీ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అప్లై చేస్తే కొత్త పెన్షన్లు వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలు, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చేలాగా చర్యలు మేము తీసుకుంటాం. ఇకపోతే స్పౌస్ పెన్షన్ అని భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భార్యకి తర్వాత నెల నుంచే పెన్షన్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పెన్షన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఏవైతే సూపర్ 6 హామీలు మనం ఇచ్చామో అవన్నీ నెరవేర్చామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా లాస్ట్ది ఉచిత బస్ ప్రయాణం, స్త్రీ శక్తి. దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీ అందరికీ తెలుసు. ఇక్కడికి ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు వచ్చారు. ఎంతమంది బస్ ఎక్కొచ్చారు? చేతులు ఎత్తాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తాలి, చేతులు లేని వాళ్ళు మీ ఇష్టం. చాలా మంది వచ్చారు. అయితే ఎంతమంది 0 టికెట్తో వచ్చారు? అందరూ 0తోనే వచ్చారు. అక్కడ టికెట్ కొడతారు. ఆ పడేటువంటి మనం టికెట్ తీసుకున్న ఆ డబ్బులు మన ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇలాగా మనం టికెట్ తీసుకుంటే అయ్యేటువంటి 165,000 కోట్ల రూపాయలు ఒక నెలకి ప్రభుత్వానికి భారం పడతా ఉంది. ఆ డబ్బులు ఏపీఎస్ఆర్టీసీకి మన ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది మన తరఫున. అంటే స్త్రీలు ఏదైనా పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ అయ్యేటువంటి ఖర్చు కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇలాగా ఒక కుటుంబంలో 1000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందంట మనం రోజు ప్రయాణాలు చేస్తే ఒక కుటుంబానికి. ఈ భారం అంతా కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది. అయితే మీరు మాట ఇచ్చేదంగా చేసేది దానికి ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకోవచ్చు. కానీ దీనివల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్తాను. మన బిడ్డలు ఓన్లీ మన రంపచోడవరం పరిధిలోనే కాకుండా అటు ఏలేశ్వరం, కాకినాడ, రాజమండ్రి దగ్గర కూడా చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఆ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే డబ్బులు ఎలా వస్తాయి మనకి? అదే ఈ ఉచిత బస్సు వల్ల ఆ ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతూ ఉన్నాయి. మీ ఊరి నుంచి రాజమ్మకి సంతకి రావాలన్నా, మీటింగ్కి రావాలన్నా, స్టేషన్కి రావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలన్నా అయ్యేటువంటి ఈ 30-50 రూపాయల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఆ డబ్బులు కూడా మనకి ఆదా. ఒకవేళ నీ ఆరోగ్యం బాలేక నువ్వు కాకినాడ, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం స్త్రీలకు ఎంతగానో
వెనకుండి నడిపిస్తూ మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ రోజు ఓన్లీ మీరు అనుకోవచ్చు ఈ తక్కువ పథకాలే ఇచ్చి మీరు ఇంత చెప్పుకుంటున్నారు గొప్ప అంటే, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సర కాలంలో 5 సంవత్సరాల పరిపాలన ఎంత చేస్తారో దానికి మించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మేము కూడా ప్రజలకి ఏ విధంగా మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి, నియోజకవర్గానికి ఎంత విధాలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా మా యొక్క మొదటి నెల జీతంతోనే మేము ఇన్వర్టర్లు కొనిచ్చాము. అదే విధంగా మా యొక్క కార్ని కూడా ఉచితంగా అంబులెన్స్ రూపంలో తయారు చేసి ఈ రోజుకి సంవత్సర కాలం అవుతా ఉంది. 150 పైనే మృతదేహాన్ని మన యొక్క సొంత ప్రాంతానికి తరలించడం జరిగింది. నేను సామాన్యురాలనే, నాకున్నటువంటి కారుని మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడాలి, నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి నేను ఏదో ఒక న్యాయం చేయాలి, వాళ్ళకి ఒక బిడ్డలాగా కూతురులాగా చూడాలనే ఉద్దేశంతో నా సొంత కారుని ఒక అంబులెన్స్ గా తయారు చేసి ఈ రోజు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, వైజాగ్ ఇదంతా మన వాళ్ళు ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళ సొంత ప్రాంతానికి చేర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఉచితంగా ఆటో సర్వీస్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇదేంటంటే రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మనకి రంపచోడవరంలో ఉంది. కాంప్లెక్స్ లో దిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు దూరం. అది పాపం చాలా మంది గర్భవతులు, బాలింతలు, ముసలి వాళ్ళు ఆ కాంప్లెక్స్ నుంచి హాస్పిటల్కి నడిచి వెళ్ళాలంటే ఆ షాపుల్లో కూర్చొని పాపం ఆగి నిల్చొని చెట్ల కింద ఎన్నో శ్రమలు పడతా 2 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఆ బాధ కూడా ఉండకూడదని అదే రోడ్లో నేను రెంట్కున్నటువంటి హౌస్ లో మా భార్య భర్తలు ఇద్దరం చూసి చలించిపోయి ఉచితంగా ఆటో సర్వీస్ పెట్టాం. మొన్న ఇక్కడే మన రాజమండ్రిలోనే ఇతర పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, బాబు సూపర్ 6 అన్నాడు, మొత్తం మోసమే చేశారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని. ఈ రోజు మీరే చూసారు కదా, తల్లికి వందనం వేస్తా ఉన్నాం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, ఫ్రీ బస్, ఇట్లాగా ఏవైతే సూపర్ 6 అన్నామో సూపర్ 6 అన్ని కూడా ప్రజలకు అందుతా ఉన్నా సరే ఇంకా వాళ్ళు బుర్ర చల్లే ప్రయత్నం చేస్తూనే. దయచేసి మీకు బుర్ర పని చేస్తుందా లేదా అని మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ మీకు సరిగ్గా మైండ్ పని చేయకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మేము ఇచ్చినటువంటి పథకాలు ఏమున్నాయి మేము విత్ ప్రూఫ్ తో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మేము వైఎస్ఆర్సీపీ నేతలకి సవాల్ ఇస్తూ ఉన్నాము. సూపర్ 6 వేయడం వల్ల సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీరందరూ కూడా తీసి ఒకసారి మీరు కూడా పట్టుకోండి అమ్మా, ఎందుకంటే ఇది నిదర్శనం. ఒక ఆటగాడు సూపర్ 6 కొడితే ఎంత ఆనందం, ఎంత ఉత్తేజం ఉంటుందో అదే రెట్టింపు ఆనందం, ఉత్సాహం ప్రజల్లో ఉందనే దానికి నిదర్శనంగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి బ్యాట్ నిదర్శనంగా మీ అందరికీ చూపిస్తూ మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మేము ఎంతగానో ఇష్టపడతా ఉన్నాం.